ఈరోజే వినాయక చవితి, వినాయకుడు జన్మించిన రోజు. ఈ పవిత్రమైన రోజున మీరు ఏం చేసినా చేయకపోయినా ఈ కథలు వింటే చాలు కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఈ కథలు భక్తి శ్రద్ధలతో విన్నవారికి వినాయకుడి అనుగ్రహం కలుగుతుంది. వినాయక చవితి రోజు ఈ కథలు వినటం వల్ల మీ పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఈ కథలు వినలేరు. ఈ కథలలో వినాయకుడి లీలలు తెలిపే ఎన్నో సంఘటనలు ఉన్నాయి. మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ కథలను భక్తి శ్రద్ధలతో వినండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఒక ఊరిలో పార్వతి అనే మహిళ ఉండేది. ఆమె భర్త అయిన రామయ్య ఒక ప్రమాదంలో చనిపోయాడు. అదే ప్రమాదంలో పార్వతి తలకు పెద్ద దెబ్బ తగిలింది. అప్పటి నుండి ఆమె మంచానికే పరిమితమైంది. ఆమెకు వినాయకుడంటే ఎంతో ఇష్టం. ఆమె కుదిరినప్పుడల్లా స్వామిని పూజించుకునేది. పార్వతికి గణేష్ అనే ఒక కొడుకు ఉన్నాడు. అతను 2వ తరగతి చదువుతున్నాడు. రోజు గణేష్ బడి నుండి వచ్చాడు. అమ్మా, నేను బడిలో అందరికంటే బాగా చదువుతున్నానని టీచర్ గారు నన్ను మెచ్చుకున్నారు. అలాగే ఇదిగో ఈ బిస్కెట్లను కూడా నాకు ఇచ్చారు అని సంతోషంగా చెప్పాడు. అవునా, చాలా సంతోషం బాబు. నువ్వు ఎప్పుడూ ఇలానే చదువుకోవాలి. నువ్వు మంచి ఉద్యోగం చేస్తూ హాయిగా బ్రతకాలి అని పార్వతి ప్రేమగా అంది. అమ్మా, మా టీచర్ గారు ఒకసారి నిన్ను కలవాలి అన్నారు. ఆవిడ నా చదువు గురించి నీతో మాట్లాడాలంట అని గణేష్ అడిగాడు. ఈ పరిస్థితుల్లో నేను బడికి ఎలా రాగలను? ఈసారి ఎప్పుడైనా కుదిరితే తప్పకుండా బడికి వస్తాను అంటూ పార్వతి బాధగా చెప్పింది. పార్వతికి ఆరోగ్యం బాగోలేక ఏ పని చేయలేకపోయేది. లేవలేకపోయినా కష్టపడి తన కొడుకు కోసం వంట చేసేది. కానీ వారి దగ్గర పెద్దగా డబ్బులు ఉండేవి కాదు. పని చేయడానికి కూడా ఓపిక ఉండేది కాదు. పాపం పార్వతి తన ఒక్కగానొక్క కొడుకును చదివించుకోవడానికి చాలా కష్టాలు పడేది. కొంతకాలం గడిచింది. పార్వతి ఆరోగ్యం మరింత పాడైంది. ఒకరోజు పార్వతి తన కొడుకుతో, గణేష్, నన్ను క్షమించు బాబు. నేను అస్సలు లేవలేకపోతున్నాను. ఇవాళ వంట చేయలేను. కాస్త ఆ కుండలో ఉన్న నీటిని తాగి బడికి వెళ్ళు. నువ్వు తిరిగి వచ్చేసరికి నేను ఏదో ఒక వంట చేసి పెడతాను అని బలహీనంగా అంది. ఏమీ పర్వాలేదమ్మా, నువ్వు విశ్రాంతి తీసుకో. నేను బడికి వెళ్తానులే. ఒక పూట తినకపోతే ఏమీ కాదు అని గణేష్ తన పుస్తకాలను తీసుకుని బడికి వెళ్ళాడు. పార్వతి తన అనారోగ్యంతో పోరాడుతూనే ఉంది. ఆ సాయంత్రం గణేష్ తిరిగి ఇంటికి వచ్చాడు. పార్వతి పరిస్థితి చాలా విషమంగా ఉంది. చూడు గణేష్, నేను మరీ కొంతసేపట్లో నా వినాయకుడి వద్దకు వెళ్ళిపోతున్నాను. నేను నా అన్నయ్యకు కబురు చేశాను. అతను వచ్చి నిన్ను తీసుకుని వెళ్తాడు. నువ్వు చాలా బుద్ధిగా ఉండాలి. అలాగే జాగ్రత్తగా చదువుకోవాలి. ఎప్పుడూ వినాయకుడి నామస్మరణను వదలకూడదు అని చెప్పి పార్వతి కన్నుమూసింది. పాపం గణేష్ తల్లి శవం ముందు కూర్చొని బోరిన ఏడుస్తూ ఉన్నాడు. ఇంతలో పార్వతి అన్నయ్య అయిన రాజు ఇంటికి వచ్చాడు. రాజు తన దగ్గర ఉన్న డబ్బుతో పార్వతి అంత్యక్రియలు పూర్తి చేశాడు. చూడు గణేష్, నీ గురించి మీ అమ్మ అంతా చెప్పింది. నువ్వేమీ కంగారు పడవలసిన పని లేదు. ఇవాల్టి నుండి నువ్వు మా ఇంట్లోనే ఉండొచ్చు అంటూ రాజు గణేష్ని తన ఊరికి తీసుకుని వెళ్ళాడు. రాజు భార్య పేరు గౌరీ. గౌరీ చాలా అత్యాశపరురాలు. ఎవరికి ₹1 కూడా దానం చేసేది కాదు. రాజు కూడా గౌరీ మాటను అస్సలు కాదనేవాడు కాదు. రాజు గణేష్ని ఇంటికి తీసుకుని రాగానే గౌరీ కోపంగా, అరే ఏంటి ఈ కుర్రాన్ని ఇంటికి తీసుకుని వచ్చారు? మీకు చెప్పానుగా ఇతన్ని అనాథాశ్రమంలో విడిచిపెట్టి రమ్మని అంది. అలా ఎలా కుదురుతుంది గౌరీ? నాకున్నది ఒక్కగానొక్క చెల్లెలు. దానికి ఆరోగ్యం బాగోలేనప్పుడు నువ్వు నన్ను వెళ్ళనివ్వలేదు. కనీసం ఎప్పుడైనా వీడిని బాగోగులను చూసుకుంటూ నేను చేసిన తప్పుల్ని సరిదిద్దుకుంటాను అని రాజు బ్రతిమిలాడాడు. అదంతా కుదరదు. ఇప్పుడే వీడిని తీసుకుని వెళ్ళి అనాథాశ్రమంలో విడిచిపెట్టండి అని గౌరీ కఠినంగా అంది. దయచేసి ఇలా చేయకు. నేను గనుక ఈ కుర్రాన్ని అనాథాశ్రమంలో విడిచిపెడితే నా పరువు పోతుంది. నా చెల్లెలు ఊరికి సంబంధించిన వాళ్లకు ఈ విషయం తెలిస్తే ఇక అంతే సంగతులు అని రాజు మరింత బ్రతిమలాడాడు. ఇక గౌరీ కూడా గణేష్ ఇంట్లో ఉండడానికి ఒప్పుకుంది. కానీ కొన్ని షరతులు పెట్టింది. సరే ఇంతలా అడుగుతున్నారు కాబట్టి ఒప్పుకుంటున్నాను. ఇతను ఈ ఇంట్లో ఉన్నా సరే నాకు మాత్రం అనాథే. అలాగే ఈ కుర్రవాడు నన్ను అత్త అని పిలవడానికి వీల్లేదు. రోజులో కొంత ఆహారం మిగిలితే ఇతనికి కొంత వేస్తాను, లేకపోతే అది కూడా లేదు. నన్ను ప్రశ్నించడానికి వీల్లేదు. గుమ్మం ముందు నిద్రపోవాలి. అలాగే బయట ఉన్న బావి వద్దే స్నానం చేసుకుని బయటికి వెళ్ళాలి అని అంది. రాజు అందుకు ఒప్పుకున్నాడు. అప్పటి నుండి పాపం గణేష్ గుమ్మం వద్దనే కూర్చొని ఉండేవాడు. అక్కడే నిద్రపోయేవాడు. గౌరీ సమయానికి భోజనం పెట్టేది కాదు. రోజుకొక్కసారి మాత్రమే ఆహారాన్ని ఇచ్చేది. అది కూడా చాలా తక్కువ.
కొన్ని రోజులు అసలు ఆహారం కూడా ఇచ్చేది కాదు. గణేష్, నన్ను క్షమించు, నేను చేయగలిగింది ఇంతే అని రాజు బాధపడుతూ ఉండేవాడు. మరేమీ పర్వాలేదులే మామయ్య, నాకు ప్రస్తుతం ఏమీ ఆకలిగా లేదు. బడికి సమయం అవుతుంది, నేను బడికి వెళ్తాను అని గణేష్ నడుచుకుంటూ బడికి వెళ్తూ ఉండేవాడు. పాపం అతనికి బాగా ఆకలి వేస్తూ ఉంటుంది. చాలా ఆకలిగా ఉంది. నిన్న కూడా అత్తయ్య ఆహారం ఇవ్వలేదు, ఇవాళ ఉదయం కూడా ఇవ్వలేదు. కళ్ళు తిరిగేలాగా ఉంది. స్వామి వినాయక, నాకు ఎలాంటి కష్టం వచ్చినా సరే మా అమ్మ నిన్నే తలుచుకోమని చెప్పింది. అందుకే నిన్నే తలుచుకుంటున్నాను. నాకు కాస్త శక్తిని ప్రసాదించు స్వామి. అలా గణేష్ వినాయకుడిని శక్తిని ప్రసాదించమని కోరుకుంటున్నాడు. గణేష్ పడుతున్న బాధను వినాయకుడు చూశాడు. స్వామికి కూడా గణేష్పై జాలి కలిగింది. దాంతో వినాయకుడి దారిలో రాజులాగా తన రూపాన్ని మార్చుకుని గణేష్ ముందు ప్రత్యక్షమవుతాడు. ఇదిగో గణేష్, నువ్వు ఆకలితో వెళ్ళిపోతున్నావని మీ అత్తయ్య మీకోసం ఈ రొట్టెలు లడ్డూలు తయారు చేసిందిరా, నీకు తినిపిస్తాను అని రాజు రూపంలో ఉన్న వినాయకుడు అన్నాడు. ఏమిటి, అత్తయ్య నా కోసం రొట్టెలు లడ్డూలు తయారు చేసి పంపించిందా? ఆశ్చర్యంగా ఉందే అని గణేష్ ఆశ్చర్యపోయాడు. మీ అత్తయ్యకు నీపై ప్రేమ ఉంది, కాకపోతే ప్రేమ చూపించడానికి కాస్త మొహమాట పడుతుంది అంటూ రాజు రూపంలో ఉన్న వినాయకుడు గణేశుడికి రొట్టెలను లడ్డూలను తినిపిస్తాడు. అలాగే మధ్యాహ్నం తినడానికి మరికొన్ని రొట్టెలు లడ్డూలను ఇస్తాడు. అలాగే గణేష్ వాటిని తీసుకుని బడికి వెళ్ళాడు. ఆ రోజంతా ఎంతో హాయిగా బడిలో పాఠాలను వింటాడు. ఇంటికి తిరిగి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు గణేష్ బడికి తయారవుతాడు. ఇవాళ కూడా నీకు పెట్టడానికి ఆహారం ఏమీ లేదు, వెళ్ళు, బడిలో ఎవరైనా ఏదైనా ఇస్తే తిను అని గౌరీ గణేష్తో చెప్తుంది. అప్పుడు గణేష్ మనసులో ఇలా అనుకుంటాడు, అత్తయ్య ఇలానే అంటుంది కానీ మామయ్య చేత ఆహారాన్ని పంపిస్తుంది అంటూ గణేష్ బడికి నడుచుకుంటూ వెళుతూ ఉంటాడు. ఆ రోజు కూడా వినాయకుడు ఆహారంతో రాజు రూపంలో గణేష్ ముందు ప్రత్యక్షమవుతాడు. నాకు తెలుసు మామయ్య, ఈరోజు కూడా నువ్వు ఇలా ఆహారం తీసుకొస్తావని అని గణేష్ సంతోషంగా అంటాడు. అలా రాజు రూపంలో ఉన్న వినాయకుడు గణేశుడికి రోజు ఆహారం తినిపిస్తాడు. మరికొంత ఆహారాన్ని మధ్యాహ్నం తినడానికి ఇస్తాడు. ఇలా కొన్ని నెలల పాటు జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు వినాయకుడు రాజు రూపంలో గణేశుడికి ఆహారాన్ని తినిపిస్తూ ఉంటాడు. ఒకరోజు గణేష్ స్నేహితుడైన రాజేష్ గణేష్ ఇంటికి వస్తాడు. అప్పుడు గణేష్ తన అత్తయ్యతో, అత్తయ్య, ఇతను నా స్నేహితుడు, ఇతనికి నువ్వు చేసే వంటలు అంటే ఎంతో ఇష్టం అని అంటాడు. నేను చేసే వంటలా? అయినా ఇతను నా వంటల్ని ఎప్పుడు తిన్నాడు? నిజం చెప్పాలంటే నువ్వే నా వంటల్ని సరిగ్గా తిన్నదే లేదు అని గౌరీ కోపంగా అంది. లేదు ఆంటీ గారు, మీరు తయారు చేసే వంటలు ఎంతో రుచిగా ఉంటాయి. అంత రుచికరమైన వంటల్ని నేను ఎప్పుడూ తినలేదు. అందుకే ఒక్కసారి మిమ్మల్ని చూద్దామని ఇలా వచ్చాను. ప్రతిరోజు మీరు గణేశుడికి ఎక్కువ ఆహారాన్ని ఇచ్చి పంపిస్తారు. నేను కూడా అతని వద్ద ఆహారం తీసుకొని తినేవాడిని అని రాజేష్ అమాయకంగా చెప్పాడు. ఏమిటి గణేష్, ప్రతిరోజు బడికి ఆహారం తీసుకువస్తాడా? ఇదంతా మీ మామయ్య పనే అయి ఉంటుంది. నేను వద్దు అని చెప్తున్నా వినకుండా ఆహారాన్ని నీకు ఇస్తూ ఉన్నాడు అన్నమాట అంటూ గౌరీ రాజును పిలిచింది. కానీ రాజు కూడా లేదు లేదు, నేను గణేశుడికి ఎప్పుడూ ఆహారం ఇవ్వలేదు. నేను అస్సలు నువ్వు చెప్పిన మాటను జవదాటలేదు అని ఆశ్చర్యంగా అన్నాడు. అదేమిటి మామయ్య అలా అంటున్నావు? నువ్వేగా ప్రతిరోజు మన ఊళ్ళో ఉన్న మర్రి చెట్టు కింద కూర్చొని నాకు ఆహారం తినిపిస్తావు. ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు అని గణేష్ అమాయకంగా అడిగాడు. గణేష్ మాటలకు అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇంతలో వినాయకుడు వారి మధ్య ప్రత్యక్షమవుతాడు. గణేష్, ప్రతిరోజు నీకు ఆహారం తినిపించేది మీ మామయ్య కాదు, మీ మామయ్య రూపంలో ఉన్న నేనే నీ ఆకలి తీరుస్తున్నాను అని వినాయకుడు చెప్పడంతో గణేష్, రాజు, గౌరీ అందరూ ఆశ్చర్యపోతారు. తర్వాత వినాయకుడు గౌరీ వైపు చూసి కోపంగా, పిల్లలు దేవుళ్లతో సమానం అంటారు. అలాంటి వారి ఆకలి తీర్చటం పోయి ఇంత హింసకు గురి చేస్తావా? నీ ప్రవర్తనలో గనుక మార్పు రాకపోతే నిన్ను శిక్షించాల్సి ఉంటుంది అన్నాడు. గౌరికి తన తప్పు అర్థమైంది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. గౌరీ స్వామివారి కాళ్లపై పడి క్షమాపణలు కోరుకుంటుంది. స్వామి, నన్ను క్షమించండి. నా అత్యాశ, నా స్వార్థం నన్ను ఇలా చేశాయి. ఈ రోజు నుండి నేను మారిపోతాను. గణేశుణ్ణి నా సొంత బిడ్డలాగా చూసుకుంటాను అని గౌరీ మనస్ఫూర్తిగా పశ్చాత్తాపడుతుంది. వినాయకుడు అందరినీ క్షమించి అలాగే అందరినీ ఆశీర్వదిస్తాడు. ఇక అక్కడి నుండి మాయమైపోతాడు. ఆ రోజు నుండి గౌరీ పూర్తిగా మారిపోయింది. గణేశుణ్ణి తన సొంత కొడుకులాగా చూసుకుంటుంది. అతనికి సమయానికి ఆహారం పెట్టి బడికి పంపించింది. రాజు కూడా గణేష్ పట్ల మరింత ప్రేమగా ఉన్నాడు. గణేష్ కష్టపడి చదువుకొని పెద్ద ఉద్యోగం సంపాదించాడు. వినాయకుడి దయ వల్ల గౌరీ మనసు మారటం వల్ల ఆ కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరిశాయి.
అనాథగా మిగిలిన గణేశుడికి దేవుడే అండగా నిలబడి ఆకలి తీర్చి మంచి జీవితాన్ని ప్రసాదించాడు. భక్తి, మంచి మనసు ఉంటే దేవుడు ఏదో ఒక రూపంలో వచ్చి ఆదుకుంటాడని, అలాగే చిన్నపిల్లల్ని ఎప్పుడూ కష్టపెట్టకూడదని ఈ కథ తెలియజేస్తుంది. ఇక వినాయక చవితి రోజు ఈ కథలు వినటం వల్ల మీ పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఈ కథలు వినలేరు. ఈ కథలలో వినాయకుడి లీలలు తెలిపే ఎన్నో సంఘటనలు ఉన్నాయి. పూర్వం సింధు దేశంలో ప్రసిద్ధి చెందిన వల్లి అనే నగరం ఉండేది. ఆ పట్టణంలో కళ్యాణ్ అనే వైశ్యుడు ఉండేవాడు. అతడు చాలా ధనికుడు, భగవంతుడు అంటే చాలా భక్తి కలిగినవాడు. లేదనకుండా దాన ధర్మాలు చేసేవాడు. ఆయన భార్య ఇందుమతి మహాపతివ్రత, సౌందర్యవతి. ఆ దంపతులకు ఒక కుమారుడు జన్మించాడు. అతనికి బల్లాల్ అని నామకరణం చేశారు. అతడు చిన్న వయసు నుండే గణపతి భక్తుడై ఉన్నాడు. బల్లాల్ ఒకనాడు తన స్నేహితులతో అడవికి వెళ్ళాడు. అక్కడ బల్లాల్ ఒక పెద్ద రాయిని చూసి దానిని గణపతి విగ్రహముగా భావించి ప్రాణప్రతిష్ఠ చేసి పిల్లలందరితో కలిసి పూజలు చేయటం మొదలుపెట్టారు. అందరూ ఆ గణపతి విగ్రహమునకు బిల్వ పత్రములతోనూ దుర్వాయుగ్ములతోనూ పూజలు చేశారు. జై గజానన్, జై గజానన్ అను నామములు చేస్తూ, చక్కని పాటలు పాడుతూ, నృత్యములు చేస్తూ భక్తి పారవస్యంలో ఆకలి దప్పులను, వారి ఇళ్లను కూడా మర్చిపోయారు. కొన్ని రోజులు గడిచినవి. కానీ ఆ బాలురు ఎవరునూ కూడా తమ ఇళ్లకు తిరిగి రాలేదు. ఆ పిల్లల తల్లిదండ్రులు చాలా భయపడి కళ్యాణ్ వర్తకుని ఇంటికి వెళ్ళి తమ పిల్లలు ఇళ్లకు తిరిగి రాలేదని, బల్లాల్ వాళ్ళందరినీ ఎక్కడికో తీసుకువెళ్ళాడని చెప్పారు. కళ్యాణ్ వర్తకుడు కోపించిన వాడై ఆ గ్రామము బయట పిల్లలందరూ కూడా పూజ చేసుకుంటూ ఉన్నారని ఆ ప్రదేశమునికి వెళ్ళి వారిపై కళ్యాణ్ వర్తకుడు ఆగ్రహించాడు. పిల్లలందరూ కూడా భయంతో పారిపోయారు. కానీ బల్లాల్ మాత్రం తన ధ్యానంలో నిమగ్నుడై ఉండాడు. కళ్యాణ్ కోపంతో బల్లాల్ను కొట్టి చెట్టుకు కట్టి గణపతి విగ్రహముగా పూజలు పొందుతున్న రాయిని పారేశాడు. అప్పుడు పిల్లవాడైన బల్లాల్ విఘ్నేశ్వరుని మనసులో తలుచుకుని, నీవు విఘ్నహర్తవైతే అంటే విఘ్నాలను తొలగించే వాడివే అయితే మరి నా ఈ పూజకు ఎందుకు విఘ్నాలను కలిగిస్తున్నావు అని భగవంతుణ్ణి అడిగాడు. తనను కొట్టినందుకు తండ్రిపై అతనికి కోపం రాలేదు. కానీ గణపతి విగ్రహము పారేయటం చూసి సహించలేక ఎవరు ఇలా చేశారో వారు గ్రుడ్డి, చెవుడు, మూగ, గూని అవునని శపించాడు. గణపతి పిల్లవాని భక్తికి మెచ్చి ఒక బ్రాహ్మణ పిల్లవాని వలె దర్శనమిచ్చాడు. ఆ పిల్లవాడి శరీరమును తాకాడు. వెంటనే అతని శరీరంలోని నొప్పులన్నీ కూడా పోయి అతి బలమైన శరీరముగా మారిపోయినది. బల్లాల్ ఆ బ్రాహ్మణ బాలకుని విఘ్నేశ్వరుడని గ్రహించి అతనిని పూజించాడు. విఘ్నేశ్వరుడు ఎంతో సంతోషించి బల్లాల్ను వరం కోరుకోమన్నాడు. విఘ్నేశ్వరుని యందు అనన్య భక్తి కలిగి ఉన్నందువలన ఆ స్థలమును విఘ్నేశ్వరుడు ఎల్లప్పుడూ ఉండి ప్రజల కష్టాలను నివారణ చేయవలనదని బల్లాలు వరము కోరుకున్నాడు. వినాయకుడు అంగీకరించి బల్లాలేశ్వర నామముతో స్వయంభూ విగ్రహ రూపమున దాల్చాడు. అప్పటి నుండి భక్తుల కోరికలను, కష్టములను తీర్చుచూ ఉండెను. బల్లాల్ తన తండ్రిచే పారవేయబడిన రాతిని డుండి వినాయక నామముతో అక్కడే ప్రతిష్ఠించాడు. తర్వాత బల్లాల్ అచట సర్వాంగ సుందరమైన మందిరమును కూడా నిర్మించాడు. పరమ పావనము, శుభకరం అయిన ఈ చరిత్రను శ్రద్ధాభక్తులతో ఎవరు వింటారో వారు సర్వ పాపముల నుండి విముక్తులై తమ మనో అభిష్టాలను పొందుతారు అని పురాణాలలో చెప్పబడింది. వినాయకుడు తన భక్తురాలిని అత్తపోరు నుండి ఎలా కాపాడాడో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అపర కుబేరులుగా మారిపోతారు. వాతాపి గణపతిగా విఘ్నేశ్వరుడు, విఘ్నేశ్వర క్షేత్రంగా వాతాపి నగరము దేశాంతరాల్లో పేరు మ్రోగుతున్న కాలంలో పావన మిశ్రుడు అనే పండితుడు సాయంకాలాల్లో వాతాపి గణపతి ఆలయ మండపంలో పిల్లలకు, పెద్దలకు విఘ్నేశ్వరుడికి సంబంధించిన కథలను చెప్తూ ఉండేవాడు. మండపం గోడలపై విఘ్నేశ్వరుడి గాథలు చిత్రాలుగా చిత్రితమై ఉన్నాయి. రోజు ఆ చిత్రాలలో ఏనుగు గుహలో ఉన్న చిత్రాన్ని ఒక పిల్లవాడు గురువుకు చూపించి ఈ కథ చెప్పమన్నాడు. పావన మిశ్రుడు అలా కథ ప్రారంభించాడు. కళ్యాణి నగరంలో కలహకంటి అనే ధనికురాలు ఉండేది. ఆమె అసలు పేరు కలకంటి.
కానీ ఆమె ఎప్పుడూ అందరితో కలహాలు పెట్టుకోవటం వలన ఆమెను అందరూ కలహకంటిగా పిలిచేవారు. కోడలు పుట్టింటి నుంచి ఎక్కువగా నగలు పట్టుకురాలేదని సాధింపుతో రాచి రంపాన పెట్టి పెట్టి చివరకు నిర్దాక్షిణ్యంగా వెళ్ళగొట్టింది కలహకంటి. ఆ కోడలి పేరు సౌదామిని. సౌదామిని పుట్టెడు దుఃఖంతో పుట్టింటికి బయలుదేరి దారి తప్పి అరణ్యంలో పడి ఆకలితో పొట్ట మండిపోతూ ఉంటే ఒక వెలగ చెట్టు దగ్గర పడిపోయింది. తను పుట్టింటికి వెళ్ళి కూడా ప్రయోజనం లేదు. ఎందుకంటే తన పెళ్లికి చేయించిన నగలకే తండ్రి అప్పుల పాలయ్యాడు. ఇంకా నగలు పెట్టలేడు. అంచేత ఆ కీకారణ్యంలో చావటమే మేలు అనుకుంటూ ఉండగా చెట్టు నుండి ఒక వెలగపండు రాలి దొర్లుకుంటూ అందుకోమన్నట్టుగా ఆమె చేతి దగ్గర ఆగిపోయింది. దాన్ని పట్టుకొని సౌదామిని లేచి కూర్చుంటూ ఉండగా భూమి అదిరేలాగా ఒక పెద్ద ఏనుగు పరుగున రావటం కనిపించింది. సౌదామిని చిన్నతనం నుంచి విఘ్నేశ్వరుడిపై గొప్ప భక్తి విశ్వాసాలు కలది. దాంతో ఆమె విఘ్నేశ్వరుని తలుచుకొని ఏనుగు పాదాల కింద పడి చావాలని ఎదురు వెళ్ళింది. ఏనుగు టక్కున ఆగిపోయింది. ఏనుగు సౌదామిని చేతిలో ఉన్న వెలగపండును తొండంతో తీసుకొని నోట వేసుకొని దీవిస్తూ ఉన్నట్లుగా తొండంతో సౌదామిని తల నిమిరి చెయ్యి పట్టుకొని తిన్నగా ఒక పెద్ద గుహ దగ్గరకు తీసుకుని వెళ్ళింది. గుహ ద్వారాన్ని మూసి ఉన్న కొండంత రాతిని గులకరాయిలాగా తొండంతో లాగేసి గజరాజు లోపలికి వెళ్ళి కొంత సమయం అయ్యాక రత్నాల నగలను కట్టలు కట్టలుగా తొండంతో తీసుకొచ్చి సౌదామిని ముందు కుప్పవేసింది. చంద్రహారాన్ని కంఠాభరణాల్ని ఆమె మెడ నిండా వేసి తండ్రి బిడ్డను బుజ్జగించి చెప్పినట్లుగా వీపు నిమిరి మిగతా నగలను ధరించినన్ని ధరించి తక్కినవి మూట కట్టుకొని తీసుకుని వెళ్ళమని సైగ చేసి చెప్పింది. సౌదామిని అలాగే చేశాక ఏనుగు ఆమెను అరణ్యం దాటించి కళ్యాణి నగర సమీపాన విడిచి అరణ్యంలోనికి వెళ్ళిపోయింది. ఇక సౌదామిని అత్త గారింటికి వెళ్ళిపోయింది. బంగారు విగ్రహంలాగా నగలతో తలుక్కున దేదీప్యమానంగా మెరుస్తున్న కోడలిని చూసి కలహకంటి నిర్ఘాంతపోయి సంభాళించుకొని కోడలిని ఇంటిలోనికి తీసుకుని వెళ్ళింది. ఆమెతో ప్రేమ నటించి మెల్లమెల్లగా ఆ నగలన్నీ కూడా ఎలా వచ్చాయో తెలుసుకుంది. సౌదామిని కూడా అడవిలో జరిగిందంతా కూడా చెప్పింది. కోడలు చెప్పిందంతా విని ఏనుగుకి వెలగపండ్లు అంత ఇష్టమన్నమాట అని గ్రహించి వెంటనే సంతకు వెళ్ళి సంచి నిండా వెలగపండ్లు కొనుక్కు వచ్చింది. కలహకంటి నగలు నింపుకొని రావడానికి ఒక గడ్డి గోతాన్ని భుజాన వేసుకుని వెలగపండ్లు సంచితో కలహకంటి బయలుదేరింది. అరణ్యంలో ప్రవేశించి కోడలు చెప్పిన గుర్తుల ప్రకారం ఎంత వెతికినా వెలగ చెట్టు కనబడక విసిగిపోయి ఒక చింత చెట్టు కింద చతికిలబడింది. తినాలని వెలగపండు తీసింది. తినాలని తీసినా ఎలాగో నిగ్రహించుకొని వెలగపండు చేత్తో ఎత్తి పట్టుకుని గొంతు సవరించుకొని ఏనుగా రావే వెలగపండు తినవే నగలెన్నో తేవే నా కోర్కె తీర్చవే ఏనుగా రా వేగంగా రా అంటూ భజన పాట మొదలుపెట్టింది. ఎంతసేపు పాట పాడినా ఏనుగు రాలేదు గాని అడవి దద్దరిల్లేలాగా గాండ్రుమనే అరుపు వినిపించింది. అది ఏనుగు ఘీంకారం కాబోలు అనుకొని కలహకంటి సంతోషపడుతూ మెడ చాచి చూడగా పెద్ద పులి దూకుతూ రావటం కనిపించింది. భుజం మీది గోతాన్ని వదలకుండా కలహకంటి తిరిగి చూడకుండా పరిగెత్తి రొప్పుతూ పడిపోయింది. ఆ పడడం కూడా సరిగ్గా గుహ దగ్గరే పడింది. గుహ తెరిచే ఉంది. అదే నగలు ఉన్న వినాయక గుహ అనుకునే తన అదృష్టానికి కలహకంటి పొంగిపోతూ గుహలోనికి వెళ్ళింది. గుహలో కుప్పలు తెప్పలుగా ఉన్న నగలు చూసి పిచ్చెత్తిన దానిలాగా తల మునిగేలాగా నగలన్నీ వేసుకుని గోతం నిండా నగలు కుక్కి మూతి కట్టి ఎత్తలేక ఎత్తి మొయ్యలేక మోస్తూ నడవలేక నడుస్తూ గృహ మొదటికి వచ్చేసరికి గుహ మూతబడి ఉంది. ఎదురుగా చీకటిలో ఎర్రగా మెరుస్తున్న కళ్ళతో తెల్లగా మెరుస్తున్న కోర పళ్లతో పగలబడి నవ్వుతున్న పెద్ద బ్రహ్మరాక్షసి చీకటిలో చీకటిలాగా కనిపించింది. ఆ భూతం ప్రతిధ్వనితో గుహ కంపించిపోయేలాగా, ఓహో కలహకంటి, నువ్వు కోడలిని కాల్చుకుని తినే అత్తవైతే నేను అత్తలను చిత్రహింసతో తినేసిన కోడల్ని. నా చరిత్ర విను అంటూ ఇలా చెప్పడం ప్రారంభించింది. వెనుకటికి నేను చురకత్తిలాంటి అందగత్తెను. అమ్మ నాన్న పెట్టిన పేరు కలహంస.
కాపురానికి వెళ్ళాక నా నోటి ప్రతాపానికి ఆ ఊరంతటికీ నేను సంపాదించుకొని అర్థపరుచుకున్న పేరు కలహ దుందుబి. నువ్వెంత చెడ్డ అత్తవో కలహకంటి నా అత్త అంత ఉత్తమురాలు, పరమ సాధువు. నేను కాపురానికి వెళ్ళి ఏడాది తిరగకుండానే నా మొగుడు ఇల్లు విడిచి దేశాల పాలయ్యాడు. అంటే నేనెంత ఉత్తమ ఇల్లాలినో ఊహించుకో. నాకు నగల పిచ్చి ఇంత అంతా కాదు. బంగారు పంటలు పండే భూములు గట్రలు అమ్మించి నగలు చేయించుకున్నాను. మా అత్త ముక్కు పుల్లతో సహా అన్నీ నాకే ఇచ్చేసింది. అటువంటి అమాయకురాలైన అత్తను ఒక్కపూటైనా సరిగ్గా తినిపించేదాన్ని కాదు. చిక్కి చిల్యమైన వృద్ధురాలి చేత ఇంటి చాకిరీ అంతా కూడా చేయించేదాన్ని. చివరికి నా అత్త మామ విసిగిపోయి వాతాపి క్షేత్రంలోని విఘ్నేశ్వరుని దర్శించి అక్కడే కన్ను ముద్దామని బయలుదేరారు. నా అత్త చేతుల్లో ఉన్న చిన్న మూట చూసి అదేమిటని దూకుడుగా దాన్ని లాక్కోవటంలో ఆవిడ తూలి పడిపోయి ఆయాసంతో రొప్పుతూ కన్ను మూసింది. అంతవరకు ఎంతో సహనంతో నా అత్యాచారాలన్నీ చూస్తూ పల్లెత్తు మాట అని నా మామగారు ఆపలేని దుఃఖంతో పైకుబిగిన కోపంతో, పాపిష్టిదానా, నువ్వు నా కోడలివైపోయినావు, లేకుంటే శపించేవాణ్ణి. ఎప్పటికైనా మా ఒక్క కొడుకు తిరిగి వస్తాడని నువ్వు వాణ్ణి సుఖపెట్టగలవనే ఆశతో అన్నీ సహించాము. కడసారి కోరుతున్నాను, వాడొస్తే సరిగ్గా చూడు అని చెప్తూ అలాగే ప్రాణాలు విడిచి భార్యతోనే సహగమనం చేశాడు. ఆయన గొప్ప నిష్ఠాపరుడు, తపస్శాలి. అదే సమయంలో ఒక సన్యాసి అక్కడికి వచ్చాడు. ఆ అత్తమామల మృతదేహాల దగ్గర ఉన్న మూటను తీసి విప్పాడు. అందులో 2 చిగురుల బట్టలు తప్ప మరేమీ లేవు. ఆ సన్యాసి నన్ను వజ్రాల్లాంటి కళ్ళతో కాల్చేస్తున్నట్లుగా చూస్తూ, నువ్వు బ్రహ్మరాక్షసిగా పుట్టవలసిన దానివి అని అన్నాడు. అంతే. తర్వాత ఆ సాధువే వృద్ధ దంపతుల ఉత్తర క్రియలు జరిపి వెళ్ళిపోయాడు. ఆ సన్యాసి ఎవరో కాదు, నా రూప విలాసాలకు పరవశించి కోరి చేసుకున్న నా భర్తే అని బ్రహ్మరాక్షసి చెప్పి కాసేపాగి మళ్ళీ చెప్పసాగింది. నా నగల పిచ్చి, ధన వ్యామోహం నన్ను ఎంతవరకు ఈడ్చుకు వచ్చాయంటే నేను కొంతమంది గజ దొంగలను చేరదీశాను. దొంగల రాణి అనిపించుకున్నాను. ఈ గుహలోనే దొంగలు గొప్ప గొప్ప నగలను, ధనరాశులను పోగు చేసుకుపోతూ ఉంటారు. అంతా నా స్వంతం చేసుకోవాలని దొంగలకు విషభోజనం పెట్టాను. వాళ్ళు చచ్చే ముందు చావు తెగింపుతో కసిగా నన్ను ఇందులో ఉంచి గుహను పెనుబండతో కప్పేశారు. కలహకంటి ఇదే గుహలో ఆ నగల్ని, ధనరాశుల్ని చూసుకుంటూ అలాగే మాడి కన్ను మూసి ఇలాగా భూతాన్నయి పడి ఉన్నాను. నీకు బుద్ధి వచ్చేలాగా చేస్తే నా పిశాచ జన్మ శాపం తీరిపోతుందని గుహలోనికి వచ్చిన ఏనుగు వలన తెలిసింది. ఏనుగు నీ కోడలికి ఇచ్చినవన్నీ కూడా అసలు నగలే. ఇప్పుడు నువ్వు పెట్టుకున్నవన్నీ కూడా అత్యాశ కొద్దీ పోగు చేసి గోతం నిండా కట్టుకున్నవి ఏమిటో చూసుకో అన్నది బ్రహ్మరాక్షసి. అప్పుడు కలహకంటి భుజాన్నెత్తుకున్న గోతం విప్పదీసి చూస్తే దాంట్లో నుంచి పాములు, జేరులు, కొండ ఏళ్ళు ఊడిపడుతూ జరాజర గుహ నలుమూలలకు పాకాయి. ఒంటి మీద పాములు, తేళ్లు పాకుతూ ఉంటే బెంబేలు పడిపోతున్న కలహకంటిని చూసి గుహ మారుమ్రోగుతూ ఉండగా బ్రహ్మరాక్షసి వికవిక నవ్వుతూ, నువ్వు కోడలిని కాల్చుకు తినే కలహకంటివి, నేను అత్తమామల ఉసురు పోసుకున్న కలహ దుంబిని. ఉత్తమురాలైన నీ కోడల్ని మంచిగా చూసుకుంటే సరే, లేదా ఈ గుహలో నాలాగా బ్రహ్మరాక్షసుపై పడి ఉండటం ఖాయం. ఇహ నీ వంతు అవుతుంది. విన్నావా కలహకంటి అని చెప్పింది. ఇప్పుడు కలహకంటి లెప్పలు వేసుకుని రాక్షసికి దండం పెట్టి, బుద్ధి వచ్చింది, కోడల్ని పువ్వులాగా చూసుకుంటాను, గుహ నుండి నన్ను బయటకు పంపించు అని అన్నది. అరణ్యం దాటించు అని మొరపెట్టుకున్నది. ఇక బ్రహ్మరాక్షసి కలహకంటిని అడవి దాటించి కళ్యాణి నగరం పోలిమేర దేర్చి, మాట తప్పావో బ్రహ్మ పిశాచివై గుహలో ఉంటావు, జాగ్రత్త అని హెచ్చరించి భగ్గుమని మండిపోయి అదృశ్యమైపోయింది. కలహకంటి బ్రతుకు జీవుడా అని ఇంటికి బిరబిరా వెళ్ళి సౌదామిని ముందు మోకరిల్లి మోకాళ్ళు పట్టుకుని, అమ్మ సౌదామిని, నన్ను మన్నించు. కొడుకు కోడలు చలకా గోరింకల్లాగా ఉంటే చూసి సంతోషించటం కంటే నాకు కావాల్సిందేమీ లేదు అన్నది.
అత్త పరివర్తనానికి కారణం విఘ్నేశ్వరుని కటాక్షమని సౌదామిని సంతోషించింది. కలహకంటి తిరిగి కలకంటిగా మారింది. ఆమె ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. పావన మిశ్రుడు అలా కథను ముగించి, పిల్లలు ఏనుగు ఎవరో చెప్పుకోండి చూద్దాం అన్నాడు. పిల్లలే కాకుండా పెద్దలు కూడా ఆనందోత్సాహాలతో గెంతెత్తి విఘ్నేశ్వరుడు మన విఘ్నేశ్వరుడే అంటే గొల్లున లేచి ప్రసాదం తీసుకుని ఇళ్లకు వెళ్లారు. గణపతి ముందు గుంజీలు తీసే సాంప్రదాయం ఎలా మొదలయ్యిందో తెలిపే కథను విందాం. పార్వతీదేవి శ్రీ మహావిష్ణువు అన్న చెల్లెళ్ళు. ఒకసారి శ్రీ మహావిష్ణువు తన బావగారైన శివుడిని కలవడానికి కైలాసానికి వెళ్ళాడు. వెళుతూనే తన చేతిలో ఉన్న సుదర్శన చక్రాన్ని, గద మొదలైన ఇతర ఆయుధాలను ఒక పక్కన విడిచిపెట్టాడు. అక్కడే బాలగణపతి ఆడుకుంటూ ఉన్నాడు. గణపతి చాలా అల్లరివాడు. బంగారు కాంతులతో వెలిగిపోతూ ఉన్న సుదర్శన చక్రం చటుక్కున నోట్లో వేసుకొని మౌనంగా కూర్చున్నాడు. మాటల మధ్యలో తన చక్రం గుర్తొచ్చిన విష్ణువు ఎక్కడుందా అని వెతకటం మొదలుపెట్టాడు. ఏం వెతుకుతూ ఉన్నావు మామయ్య అని గణపతి అనగా, సుదర్శన చక్రాన్ని వెతుకుతున్నా అన్నాడు శ్రీ మహావిష్ణువు. ఇంకెక్కడుంది మామయ్య, చక్రం నేను తినేసాగా అని నవ్వేశాడు గణపతి. విష్ణువుకేమో గణపతి అంటే మహా ఇష్టం. గణపతిని ఏమీ అనలేడు. అందువల్ల బాబ్బాబు అది రాక్షసులను హడలుగొట్టి సంహారం చేసే మహా సుదర్శన చక్రం, దాన్ని బయటకు విడిచిపెట్టు నాయనా అని నానా రకాలుగా బతిమిలాడాడు విష్ణువు. గణపతి పట్టు వదలలేదు. ఇక చేసేది లేక విష్ణువు తన కుడి చేతితో ఎడమ చెవిని, ఎడమ చేతితో కుడి చెవిని పట్టుకొని గణపతి ముందు గుంజీళ్లు తీశాడు. విష్ణువు చేసే పని గణపతికి విచిత్రంగా అనిపించటమే కాకుండా విపరీతమైన నవ్వు తెప్పించింది. గణపతి కడుపు నొప్పి వచ్చేంతగా నవ్వాడు. ఇలా నవ్వటంలో ఆయన కడుపులో ఉన్న సుదర్శన చక్రం బయటపడటంతో ఊపిరి పీల్చుకున్నాడు శ్రీ మహావిష్ణువు. అప్పట్నుంచి గణపతి ముందు గుంజీళ్లు తీసే సాంప్రదాయం వచ్చింది. గణపతి ముందు గుంజీళ్లు మొట్టమొదట తీసింది విష్ణువే. ఈ విధంగా శ్రీ మహావిష్ణువు చేత గుంజీళ్లు తీయించిన గణపతి మనల్ని అనుగ్రహించుగాక. గణపతి ముందు తీసే గుంజీలలో ఆరోగ్య రహస్యం కూడా ఉంది. గుంజీళ్లు తీయటం వల్ల మెదడుకు రక్త ప్రసరణ బాగా జరిగి మేధస్సు వృద్ధి చెందుతుంది. అలాగే గణపతిని ఏకదంతుడు అని కూడా పిలుస్తూ ఉంటారు. దాని వెనుక కూడా ఒక కథ ఉంది. కార్తవీర్యార్జునుడిని సంహరించిన తర్వాత పరశురాముడు పరమశివుడు దర్శించుకోవడానికి కైలాసం వెళ్ళాడు. ఆ సమయానికి శివపార్వతులు ఏకాంతంలో ఉన్నారు. బయట కాపలా కాస్తున్న గణపతి పరశురాముణ్ణి అడ్డగించి, ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి వీలు పడదన్నాడు. పరమేశ్వరుని దర్శించుకోకుండా నన్ను అడ్డగించడానికి నీవెవడివి అంటూ పరశురాముడు వినాయకుడిపై నిప్పులు చెరిగాడు. మాట పెరిగి ఇద్దరికీ యుద్ధం మొదలగింది. వినాయకుడు తన తొండంతో పరశురాముణ్ణి పైకెత్తి గిరగిరా తిప్పి కిందికి పడేశాడు. దెబ్బకు పరశురాముడి కళ్ళు బైర్లు కమ్మాయి. కొద్ది క్షణాలకు తెప్పరిల్లిన పరశురాముడు పట్టరాని ఆగ్రహంతో తన చేతిలోని గండ్రగొడ్డలిని వినాయకుడిపైకి విసిరినాడు. గొడ్డలి తాకిడికి ఒక దంతం ఊడిపడింది. ఆ చప్పుడుకు ఉలిక్కిపడి పార్వతీ పరమేశ్వర్లు బయటకు వచ్చారు. దంతం విరిగి నెత్తురురిగిన బాలగణపతిని చూసిన పార్వతీదేవి పరశురాముణ్ణి మందలించింది. అపరాధానికి మన్నించమంటూ క్షమాపణలు వేడుకున్నాడు పరశురాముడు. అంతటితో ఆ కథ ముగిసిన వినాయకుడు ఏకదంతుడిగా పేరు పొందాడు. వినాయకుడికి ఏకదంతుడు అనే పేరు రావడానికి మరొక కథ కూడా ఉంది. వ్యాసుడు తాను భారతాన్ని రాయాలి అనుకున్నప్పుడు తను చెప్పే వేగాన్ని అందుకునే రాతగాడు అతనికి ఎవరూ కనిపించలేదు. చివరికి విఘ్నాధిపతి అయిన వినాయకుడినే తన ఇబ్బందిని తొలగించమని ప్రార్థించాడు. మీరు భారతాన్ని చెప్తూ ఉంటే దానిని అక్షరబద్ధం చేయడానికి నేను సిద్ధమే, కానీ మీరు ఎక్కడా కూడా ఆగకుండా చెప్తూనే ఉండాలి అన్న షరతును విధించాడు గణేశుడు. ఆయన అలాంటి షరతును విధించటంలో ఒక ధర్మ సూక్ష్మం లేకపోలేదు. మనకు తెలిసిన విషయాన్ని నిష్పక్షపాతంగా చెప్పేటప్పుడు వీలైనంత త్వరగా చెప్పగలం. అలా కాకుండా జరిగిన దానికి మన వివరణలు,
విశ్లేషణలు కూడా జోడించి చెప్పాలి అనుకుంటే నిదానంగా ఆలోచిస్తూ చెప్తాము. అందుకనే టకటక భారతాన్ని చెప్పమన్నాడు వినాయకుడు. మరి వ్యాసుడు తక్కువవాడా? నేను అసువుగా భారతాన్ని చెప్తాను, సరే, నువ్వు దానిని అర్థం చేసుకుంటూ రాయాలి సుమా అన్న షరతును ఆయన విధించాడు. ఎందుకంటే అర్థం చేసుకుంటూ రాస్తే తప్పులు దొర్లవు. దానివల్ల రాసేవారికి దీర్ఘకాలిక జ్ఞానము లభిస్తుంది. అలా వ్యాసుని వేగానికి తగినట్లుగా భారతాన్ని రాసేందుకు గణేశుడు తన దంతాన్ని విరిచాడని చెప్తూ ఉంటారు. వినాయకుడు అవతరించిన వరద వినాయకుని అవతార కథను విందాం. ఈ కథ పూర్తిగా విన్నవారికి గణపతి ఆశీర్వాదం, అనుగ్రహం కలుగుతాయి. అంతేకాదు జన్మల పాపాలు కూడా తొలగిపోతాయి. కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడండి. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పూర్వం సంతానం కోసం కౌటిన్యపురాన్ని పాలించే రాజు భీముడు ధర్మపత్నితో సహా తపస్సాచరించడానికి అడవికి వెళ్ళాడు. అక్కడ విశ్వామిత్రుణ్ణి కలిసి అతని ద్వారా ఏకాక్షర గజానన మంత్రోపదేశం తీసుకొని ఆ మంత్ర ప్రభావము వలన 12 పుత్రుణ్ణి పొందుతాడు భీముడు. ఆ బిడ్డకు రుక్మాంగతుడు అని నామకరణం చేసుకొని అల్లారు ముద్దుగా పెంచుకొని సర్వశాస్త్ర విద్యలు నేర్పించి యుక్త వయసు రాగానే వివాహం చేసి పట్టాభిషక్తుడను చేస్తాడు. ఒకరోజు రుక్మాంగతుడు వేటకు వెళ్ళి అక్కడికి దగ్గరగా ఉన్న వచకవి అనే ఒక ఋషి ఆశ్రమానికి విశ్రమించడానికి వెళ్తాడు. ఋషిపత్ని ముకుంద యవ్వన వంతుడైన రుక్మాంగతుణ్ణి చూసి మోహించి అతనిని తన కోరిక తీర్చమని అడుగుతుంది. ఆగ్రహించిన రుక్మాంగతుడు ఋషిపత్నిని నివారించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ముకుందను ఎప్పటినుంచో మోహించిన ఇంద్రుడు రుక్మాంగతుని రూపంలో వచ్చి ముకుందతో గడుపుతాడు. జరిగిన మోసం తెలియని ముకుంద గర్భం దాల్చి పుత్రుడికి జన్మనిస్తుంది. పెరిగి పెద్దవాడైన గ్రీష్మాదుడు తన జన్మ వృత్తాంతం తెలుసుకొని ముకుందను అసహించుకొని ఆమెను ముళ్లతో కూడుకొని ఉండే బదరికా వృక్షం అంటే రేగు చెట్టు అవ్వమని శపిస్తాడు. ఆ శాపానికి ప్రతీకగా ముకుంద గ్రీష్మమతునకు రాక్షసుడిగా జన్మించాలని శపిస్తుంది. అంతలో ఆకాశవాణి తన కుమారుడు జన్మించింది రుక్మాంగతుడికి కాదని సాక్షాత్తు ఆ దేవేంద్రుడికేనని చెప్తుంది. అవమానంతో కుంగిపోయిన ఆ కుమారుడు ఆ వనాన్ని విడిచిపెట్టి పుష్పక వనానికి వెళ్ళి తన తపశ్శక్తితో గణేశుణ్ణి ప్రసన్నం చేసుకొని తల్లి వలన పొందిన శాపం నుంచి తప్పించమని కోరతాడు. గణేశుడు తల్లి శాపం నుండి తప్పించే శక్తి ఎవరికీ లేదని చెప్పి అతని పుత్రునకు ఈశ్వరుని చేతిలో తప్ప మరెవరి చేతిలోనూ మరణం లేనట్లుగా వరం ఇస్తాడు. ఆ పుత్రుడు గణేశుని తనను కరుణించిన పుష్పక వినవనంలోనే స్థిరవాసుడై భక్తులకు విజయ ప్రాప్తిని జ్ఞానమును ప్రసాదింపమని కోరుతాడు. ఆ పుత్రుడు కోరిక మన్నించి గణేశుడు స్వయంభూగా ఉద్భవించాడు అని పురాణ కథనం. గ్రీష్మదుడు గణేశుడికి గుడి కట్టించి భక్తుల కోరికలు తీర్చే వినాయకుడు కావున వరద వినాయకుడు అనే పేరుతో సేవించుకొని ముక్తి పొందాడు. పుష్పక వనం కాలాంతరాన భద్రకవనంగా పిలువబడసాగింది. వరద వినాయకునికి రోజు 3 పూటల నిత్య పూజలతో పాటు భాద్రపద మాఘ మాసాలలో శుద్ధ పాడ్యం నుంచి పంచమి వరకు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఒక పిల్లవాడికి వినాయకుడు ఎలా కనిపించాడో తెలిపే పవిత్ర కథను విందాం. పూర్వం అనంతుడు అనే అతనికి వీరేంద్రుడు అనే ఒక కొడుకు ఉండేవాడు. గడిచిన 2 రోజులుగా వీరేంద్రుడు దిగులుగా ఉంటున్నాడు. గదిలోకి వెళ్ళి ప్రతిసారి అద్దం ముందు నిలబడి తన ముఖాన్ని చూసుకుంటున్నాడు. మళ్ళీ దీనంగా వచ్చి అరుగు మీద కూర్చుంటున్నాడు. అనంతుడు వీరేంద్రుణ్ణి గమనించాడు. వీరేంద్ర, బాధగా కనపడుతున్నావు, పైగా బడికి వెళ్ళటం లేదు, కారణం ఏమిటి అని అడిగాడు తండ్రి. నాన్న, నా స్నేహితులు నా కుడి బుగ్గ మీద ఉన్న నల్ల మచ్చను చూసి అచ్చోడా అని పిలుస్తూ వెక్కిరిస్తూ ఉన్నారు. నాకు ఏడుపు వస్తోంది, అందుకే బడికి వెళ్ళటం లేదు అని బాధగా అన్నాడు వీరేంద్రుడు. అప్పుడు అనంతుడు, నువ్వు అవేమీ పట్టించుకోకుండా ఉండు, వాళ్లకు అప్పుడు నోరు నొప్పి పుట్టి ఇక అనటం మానేస్తారు అని సర్ది చెప్పాడు. కానీ వీరేంద్రలో బాధ తగ్గలేదు. అప్పుడు అనంతుడు కొడుకు బాధ తగ్గించడం కోసం, రేపు వినాయక చవితి కదా, మట్టితో వినాయకుడి బొమ్మలు చేద్దాం, నీకు ఇష్టం కదా అన్నాడు.
నాకు బాధగా ఉంది నాన్న, నేను రాలేను, బొమ్మలు చేయలేను అంటూ తిరిగి గదిలోనికి వెళ్ళిపోయాడు వీరేంద్రుడు. గదిలో ఉన్న వినాయకుడిని చూడగానే ఆశ్చర్యపోయాడు. గది అంతా మెరిసిపోతోంది. అసలైన వినాయకుడు ప్రత్యక్షమై దిగులుగా కూర్చున్నాడు. అప్పుడు దేవేంద్రుడు వినాయకుడి దగ్గరకు వెళ్ళి, స్వామి, మీరు నిజంగా మీరేనా అని ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు. అవును వీరేంద్ర, నేను వినాయకుడినే, కానీ నా బాధ నీకు చెప్పుకోవాలని ఇలా వచ్చాను అన్నాడు వినాయకుడు. దేవుడివైన నీకు బాధలా అని మళ్ళీ ఆశ్చర్యపోతూ అడిగాడు వీరేంద్రుడు. బాధ పడే కొద్దీ బాధలు పెరుగుతున్నాయి, అదే నా బాధ. చిన్నప్పుడు మా అమ్మ పార్వతి గుమ్మం దాటి లోపలికి ఎవ్వరినీ రానివ్వద్దని నన్ను కాపలాగా పెట్టింది. అమ్మ మాట విన్నా నేను మా నాన్న శివుణ్ణి కూడా అడ్డుకున్నాను. ఇందులో నా తప్పు ఏమైనా ఉందా అని వినాయకుడు వీరేంద్రుణ్ణి అడిగాడు. మీ కథ నాకు తెలుసు స్వామి, ఇందులో మీ తప్పు లేదు అని బదులిచ్చాడు వీరేంద్రుడు. చాలా బాగా చెప్పావు, కానీ నాన్న కోపానికి నా అందమైన తల నేల కూలింది. ఏనుగు తల నాకు శాశ్వతమైంది. తప్పు చేయకపోయినా తలను పోగొట్టుకున్నాను, అందుకే బాధపడుతున్నాను అని చెప్పాడు వినాయకుడు. అప్పుడు వీరేంద్రుడు, స్వామి, తల మారిందని బాధపడకండి. మీ ప్రమేయం లేకుండా మారిన తల గురించి బాధపడటం దేనికి? ఆటంకాలను తొలగించి విజయాలను కలిగించే దైవం మీరు. అందుకే ఏ శుభకార్యం చేపట్టినా ముందుగా మీకే పూజలు చేస్తాం మేము. ఎన్ని లోకాలు తిరిగినా రాని ఫలితం తల్లిదండ్రుల చుట్టూ తిరిగితే వస్తుందని నిరూపించారు. అమ్మానాన్నల విలువను ఈ లోకానికి చాటి చెప్పారు. చిట్టి ఎలుకను వాహనంగా చేసుకున్నారు. అల్పజీవులను ఆదరించి అన్ని జీవులను సమానంగా చూడాలని సందేశమిచ్చారు. గణాలకు అధిపతి అయిన గణపతి మీరు. భక్తుల బాధలు తీర్చే మీరు బాధపడకూడదు. నాన్న, మీ గురించి నాకంతా వివరించారు. నేను చెప్పిందంతా నిజమే కదా స్వామి అని వినాయకుని ముందు వినయంగా నిలబడి చేతులు జోడించాడు వీరేంద్రుడు. వీరేంద్రుడి మాటలు విన్న వినాయకుడు ఒక్కసారిగా పగలబడి నవ్వాడు. అప్పుడు వీరేంద్రుడు, తప్పుగా మాట్లాడానా స్వామి, ఎందుకు నవ్వుతున్నారు అని కొంచెం బాధపడుతూ అడిగాడు. దానికి వినాయకుడు, నా తల మారిందని నన్ను బాధపడవద్దని చెప్పావు సరే, మరి నీ బుగ్గ మీద ఉన్న చిన్న నల్లమచ్చ ఉందని బాధపడుతున్నావా? బాధపడవచ్చునా అని వినాయకుడు వీరేంద్రుణ్ణి అడిగాడు. అలా అడిగేసరికి ఆలోచనలో పడ్డాడు వీరేంద్రుడు. చూడు వీరేంద్ర, లావుగా ఉన్నానని చంద్రుడు నన్ను వెక్కిరించాడు, కానీ తర్వాత తన తప్పు తాను తెలుసుకున్నాడు. అలా నిన్ను వెక్కిరించిన వాళ్లే తప్పులు తెలుసుకుంటారు, కానీ మనం బాధపడి సమయాన్ని వృధా చేసుకోకూడదు. నీకు ఇది చెప్పాలనే ఇలా వచ్చాను, బాధపడినట్లుగా నటించాను అని అసలు విషయం చెప్పాడు వినాయకుడు. వినాయకుడి మాటలతో వీరేంద్రుడిలో మార్పు మొదలైంది. బాధ పూర్తిగా తగ్గిపోయింది. నా కోసం వచ్చారు, బాధ తగ్గించారు అంటూ మళ్ళీ చేతులు జోడించి నమస్కారం పెట్టాడు వీరేంద్రుడు. వీరేంద్ర విజయోస్తు అంటూ దీవించి మాయమయ్యాడు వినాయకుడు. స్వామి అంటూ ఒక్కసారిగా అరుస్తూ మంచంపై నుంచి లేచాడు వీరేంద్రుడు. అది కళ అని తెలుసుకున్నాడు. అద్దం దగ్గరకు పోలేదు. మంచం దిగి నేరుగా అరుగు మీదకు వెళ్ళాడు. అక్కడ నాన్న మట్టితో చేసిన వినాయకుడి బొమ్మలను విరిపెంగా చూశాడు. నాన్న, బడికి వెళతాను. మట్టితో చేసిన వినాయకుడి బొమ్మలతోనే పూజ చేయమని నా స్నేహితులకు చెప్తాను. మీరు చేసిన ప్రమిదల్లో కొన్ని వారికి ఉచితంగా ఇస్తాను అని హుషారుగా అన్నాడు వీరేంద్రుడు. చాలా సంతోషం వీరేంద్ర, నీలో మార్పు రావడానికి కారణం అని అడిగాడు అనంతుడు. వినాయకుడు నాన్న అని చేతుల్లో ఉన్న మట్టి వినాయకుడి బొమ్మలను చూపిస్తూ వీరేంద్రుడు బదులిచ్చాడు. గోదావరి నది ఎలా వచ్చింది? గోదావరినే గౌతమి నది అని ఎందుకు అంటారో తెలిపే పవిత్ర కథను విందాం. ఒకసారి గంగా పార్వతుల మధ్య ద్వేషం వర్ధిల్లుతూ ఉండగా గంగా పుష్కరం వచ్చింది. నారదుడు పార్వతీదేవి దగ్గరకు వెళ్ళి పార్వతితో, ముక్కోటి దేవతలు వారి వారి మద్దతులు శక్తులు గంగా జలానికి సంక్రమించేలాగా పుష్కర స్నానాలు చేస్తూ ఉన్నారు. అమ్మా గౌరీ, నీవు కూడా అలాగ చేస్తే విశాల హృదయం కల మంచిదానివి నీవేనని లోకం నిన్నే మెచ్చుకుంటుంది అని చెప్పాడు. తర్వాత గంగాదేవి దగ్గరికి కూడా వెళ్ళి గంగతో, గంగా భవాని, నిన్ను పావనం చేద్దామని పార్వతీ వస్తూ ఉన్నది తెలుసా అన్నాడు. అలాగా? దయా దాక్షిణ్యాలు చాటుకుందామని వస్తున్నదా? రాణి చెప్తాను అన్నది గంగ. ఇక పార్వతీదేవి గంగానది దగ్గరికి వచ్చింది. పూలు జల్లి గంగలో దిగబోతూ ఉంటే, ఆగు, నన్ను మలినపరచకు అని గంగ ఆటంకపరిచింది. ఇద్దరికీ గొప్ప వినాద సంవాదం జరిగింది. కుమారస్వామిని శరవణ సరస్సు కన్నది. నీ అవిటి చేతులతో నలిగిన బొమ్మ బావు పాపం గజ
ముఖుడయ్యాడు. నీవు మాత్రం ఒట్టి గొడ్రాలివి అన్నది గంగ. నేనెవర్నో తెలుసా? పరమశివుని అర్ధాంగిని, భాగేశ్వరిని అన్నది పార్వతి. తెలియక కట్టుకున్న అమాయకుణ్ణి సగం తినేసిన పరమ పాతకివి అన్నది గంగ. జారిపడిన భ్రష్టురాలివి నువ్వు అన్నది పార్వతి. అలాహలం గొంతు దిక్కుండా మృంగిన తాపాన్ని చల్లార్చితే మెచ్చి నచ్చి మనోహర కుసుమ సుకుమారిగా తలను దాల్చిన జగద్రక్షకుడికి ఇష్టురాలినో భ్రష్టురాలినో లోకానికి తెలుసులే అంది గంగ. ఎవరో పిలిస్తే వస్తూ చిక్కులు పడిన అర్భకురాలివి. అలా మారిన సుకుమారితనం దేనికి అన్నది పార్వతి. నువ్విలాగే అంటావులే. బలులు కోరే జాలిలేని అమ్మ తల్లివి, వామాచారినివి, మలినవు, అంటరాని మాతాంగివి, మోటుదానివి, శక్తివి అని గంగ గడగడ అనేసింది. బాగా గుర్తు చేసావు గంగ. అవును, నేను శక్తిని, మహాశక్తిని అంటూ పార్వతి ఆవేశం పొందింది. ప్రళయ ప్రభంజనాలు వీచాయి, చీకట్లు కమ్మాయి, మెరుపులతో ఆకాశం గర్దించింది, పిడుగులు పడ్డాయి, భూమి కంపించింది, మంచు శిఖరాలు కరిగాయి. పార్వతి ఆవేశానికి గంగ పరిహాసం చేస్తూ చాలే చల్లదనాన్ని కదా అని నన్ను చిన్న చూపు చూశావే, కానీ నేను జలశక్తిని అన్న సంగతి మరిచావు. నన్ను రెచ్చగొట్టిన పాపం నీదే అంటూ గంగ హిమాలయ శిఖరాగ్రాల ఎత్తున పొంగింది. గంగా నది పరవళ్ళు తొక్కుతూ ఉత్తర భూమిని జలమయం చేసింది. దేవతలు బారులు తీర్చి ఆకాశం మీది నుంచి జరిగిన బీభత్సాన్ని చూస్తూ అమ్మలు ఆడిపోసుకోవటం కాదుగాని ప్రళయం తెచ్చిపెట్టారు అని నిట్టూర్చి కలహబీజం నాటిన నారదుణ్ణి ఓ కుమ్మడిగా నిందించారు. అదే సమయంలో విఘ్నేశ్వరుడు దక్షిణం నుంచి తిరిగి వస్తూ నారదుణ్ణి చూసి కలహభోజన కడుపు నిండిందా, ఎంత ఉపద్రవం తెచ్చిపెట్టావయ్యా అన్నాడు. దానికి నారదుడు, ఇలాంటి ఉపద్రవాలు వచ్చినప్పుడే కదా కడుపు నిండిన వినాయకులెవరో, లోక కళ్యాణం కోసం నడుము బిగించి పాటుపడే నాయకుడెవరో తెలిసేది అని చలోక్తి విసురుతూ వెళ్ళిపోయాడు. తర్వాత విఘ్నేశ్వరుడు కైలాసం చేరాడు. కైలాసంలో పార్వతీదేవి పశ్చాత్తాపంతో తనలో తాను మళ్ళీ మరొక భగీరథుడు తరలించుకుపోతే గాని గంగ ఉద్రిక్తం తగ్గదు అని గట్టిగా అనుకున్నది. ఆ మాటలు విఘ్నేశ్వరుడు విన్నాడు. కానీ ఏమీ ఎరగనట్టు పార్వతి ముంగిటకు వచ్చి పాదాభినందనం చేసి, అమ్మ, ఒక మంచి పని తలపెట్టాను, ఆశీర్వదించమ్మా అన్నాడు. విఘ్నేశ్వరుడు తలపెడితే, అడ్డేమిటి నాయనా, ఇంతకు నువ్వేదో దక్షిణంగా వెళ్ళి వచ్చినట్లున్నావు, విశేషమేమిటి అన్నది పార్వతి. అప్పుడు విఘ్నేశ్వరుడు, ఏం చెప్పమంటావు, వింధ్యకు దిగువ అంతా శూన్యంగా ఉన్నది. ఆ ప్రదేశమంతా మేరుపచ్చగా నీ అన్నపూర్ణ నామధేయాన్ని పొందితే ఎంత బాగుంటుంది అనిపించిందమ్మా. గంగమ్మ కాస్త అటు వెళ్ళి చల్లగా చూస్తే కదా, ఏమంటావమ్మా అన్నాడు. దానికి పార్వతి, నేననేదేముంటుందబ్బా, అంతా ఆ విశ్వనాథుడిదే కదా భారం అన్నది. ఆ మాటలు విని విఘ్నేశ్వరుడు, అలా అని మనం ఊరికే చూస్తూ ఉండవలసిందేనా, మన ప్రయత్నం ఉండాలి కదా అన్నాడు. తప్పకుండా ఉండాలి, అందున నీలాంటి వాడు పూనుకుంటే జరిగినదేముంది అంది పార్వతి. ఆ మాట చాలునమ్మ, వెళ్ళి వస్తాను అని పార్వతి పాదాలు తొండంతో కళ్ళకద్దుకొని వెళ్ళిన విఘ్నేశ్వరుడు తిన్నగా గౌతమ మహర్షి ఆశ్రమ ప్రాంతానికి చేరుకున్నాడు. గౌతముడు పడమటి కన్నుముల నడుమ ఆశ్రమం ఏర్పరచుకుని అవసరం మటుకు సేద్యం చేసుకుంటూ ఉన్నాడు. విఘ్నేశ్వరుడు చూలుతో ఉన్న ఆవుగా మారాడు. ఆ ఆవు వెళ్ళి గౌతముడి చేనులో పడి మేస్తున్నది. ఆ ఆవును అదిలించి తరిమే ప్రయత్నంగా గౌతముడు కమండలం నీరు అరచేత్తో విసిరాడు. ఆ నీటి చుక్కలు పడటంతో ఆవు పడిపోయి గిలగిలా తన్నుకొని కొయ్యబారింది. గౌతముడు తన సుకృత్యాన్ని తపస్సును ధారపోసిన మాయదారి గొడ్డు మూసిన కన్ను తెరవలేదు. ఇంకొక వైపు నారదుడు దేవేంద్రుణ్ణి ఉసిగొలిపాడు. ఇంద్రుడికి గౌతముడి మీద తీరని పగ ఉంది. బ్రహ్మ అపూర్వ సుందరిగా అహల్యను సృష్టి చేశాడు. ఇంద్రుడు చాలా ఆశపడ్డాడు. ఇంకా చాలామంది పోటీ పడ్డారు. భూదేవికి ప్రదక్షిణం చేసి ఎవరు ముందు వస్తే అహల్య వాళ్లది అవుతుందని బ్రహ్మ పందెం పెట్టాడు. గౌతముడు ప్రసవిస్తున్న ఆవు చుట్టూరా తిరిగి వచ్చి బ్రహ్మతో వాదించి ఒప్పించి అహల్యను భార్యగా గెలుచుకున్నాడు. గోవు సాక్షాత్తు భూదేవితో సమానమని చెప్పిన ఆ గౌతముడి చేతి మీదుగా గోహత్య జరిగింది. పగ తీర్చుకోవడానికి మంచి అవకాశం వచ్చిందని ఇంద్రుడు గొప్ప
ముని పుంగవుడి వేషంతో ఊరంతా తిరిగి గౌతముడు గోహత్య చేసిన మహాపాపి అని ఆశ్రమం మైలపడిపోయింది. గౌతముడిని చూసినా ఆశ్రమంలో అడుగుపెట్టిన మహాపాతకం చుట్టుకుంటుంది. గంగా జలాలు ఆశ్రమ సీమలో ఆవు మీద నుంచి ప్రవహించాలే తప్ప వేరే పరిహారం ఏదీ లేదు అని లోకమంతా చాటి మహర్షులను రెచ్చగొట్టాడు. దాంతో ఋషులు గౌతముని వెలివేశారు. ఎక్కడి గంగా నది, ఎక్కడి పడమటి కనుమలు. అయినప్పటికీ గౌతముడు భగీరథుణ్ణి ఆదర్శంగా పెట్టుకుని గంగాదేవిని గూర్చి హిమాలయాల్లో గొప్ప తపస్సు చేశాడు. భగీరథుడు కూడా అంత గొప్ప తపస్సు చేయలేదని గౌతముడిని మెచ్చుకొని గంగా ప్రసన్నురాలై అదేవిధంగా గౌతముడి వెంట బయలుదేరింది. దారి పొడవునా గంగాదేవి అడుగు జాడల్లో ఎన్నో ఏర్లు, వాగులు పుట్టాయి. గౌతమాశ్రమం చేరుతూనే గంగానది ప్రవాహమై గౌతముడి దారి చూపుతూ ముందు నడుస్తూ ఉంటే ఆవు మీది నుంచి జలజలా పారే గలగలా ప్రవహించి గౌతమి అని పేరు పొందింది. అప్పుడు ఆవు దిగ్గున లేచి 4 అడుగులు వేసి అలా పైకెగిసి ఆకాశంలో అదృశ్యం కాగా విఘ్నేశ్వరుడు సాక్షాత్కరించాడు. విఘ్నేశ్వరుడు గంగకు నమస్కరించి, అమ్మా, తనయుణ్ణి మన్నించు. నీ దయామృత జలాలతో వింధ్యకు దిగువనున్న భూభాగమంతా సుభిక్షం కావాలని ఇంత పని చేశాను. దక్షిణ గంగా అవతరించిన నీవు గోవును బ్రతికించి ఇచ్చినందువల్ల గోదావరి అని పేరు పొందుతావు అని చేతులెత్తి మ్రొక్కి అదృశ్యమయ్యాడు. ఆ తర్వాత కృష్ణ, కావేరి నదులు ఏర్పడ్డాయి. గౌతమ మహర్షి తెచ్చిన గంగా మరొక 3 గొప్ప నదులుగా దక్షిణ భారత భూమిని సుభిక్షం చేసింది. గంగా, గోదావరి, కృష్ణ, కావేరి అని నదుల పేర్లు చెప్పుకోవటం పరిపాటి అయింది. గౌతముని ఆశ్రమం తిరిగి కలకలలాడింది. గోదావరి పొడవున అనేక క్షేత్రాలు వెలిశాయి. గౌతముడి కీర్తి కూడా వ్యాపించింది. గంగా పడమటి కనుమలకు ప్రవహించటం అనేది అసంభవమైనది గనుకనే ఇంద్రుడు ఆ విధంగా పరిహారం చెప్పాడని గాని అసంభవాన్ని సాధించి సంభవంగా మార్చిన గౌతముడి గొప్పతనాన్ని గుర్తించి చివరికి ఇంద్రుడు క్షమాపణ వేడుకున్నాడు. గౌతమునికి మాత్రం సంతోషం లేకపోయింది. అదివరకే ఇంద్రుడి మోసం కారణంగా అహల్యను బండరాయిగా పడి ఉండమని శపించి ఉత్తర దేశం నుంచి వింధ్య దాటి పడమటి చర్యల్లో ఆశ్రమం కట్టుకుని ఒంటరిగా ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్నాను. గోదావరి అవతరణంతో పడమటి కనుమల్లోని మునుల ఆశ్రమాలు మరింత శోభించాయి. అత్రి మహాముని త్రిమూర్తుల అంశలతో పుత్రవంతుడయ్యాడు. అనసూయ అతిథులకు నిరతాన్నదానం చేస్తున్నది. గౌతముడి ఆశ్రమం చుట్టూరా కూడా సస్య సమృద్ధి విశేషంగా ఉన్న అహల్య లేని కొరత కనిపిస్తూనే ఉన్నది. తొందరపడి అహల్యను శపించినందుకు గౌతముడు మనసులో విచారిస్తున్న సమయంలో విఘ్నేశ్వరుడు కనిపించి, గౌతమ, త్వరలోనే విష్ణువు రాముడై తన పాదం మోపి నీ భార్యను మనిషిగా చేస్తాడు. ఆశాని పునీతం అవుతుంది. గోదావరి అవతరణానికి గాను నీకు చాలా శ్రమ ఇచ్చాను. గోదావరికి గౌతమీ నామం చిరస్థాయిగా ఉంటుంది అన్నాడు. గౌతముడు ఆ మాటలకు సంతోషంతో, విఘ్నేశ్వర, అంతా నీ సంకల్ప బలం వలనే కదా జరిగింది. గోదావరి జలాలు విఘ్నేశ్వరుని కృప ఎల్లకాలము రక్షిస్తూ ఉంటాయి అన్నాడు. పూర్వం గజరూపం గల గజాసురుడు అనే ఒక రాక్షసుడు పరమశివుని గురించి ఘోర తపస్సు చేశాడు. దీంతో ప్రత్యక్షమైన పరమేశ్వరుడు ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. దీంతో ఆ రాక్షసుడు, స్వామి, నీవు ఎల్లప్పుడూ నా ఉదరంలోనే నివసించాలి అని కోరుకున్నాడు. మాట తప్పని మహాశివుడు రాక్షసుడి కోరిక మేరకు గజాసురుడి కడుపులోనికి ప్రవేశించాడు. ఈ విషయం తెలుసుకున్న పార్వతీదేవి ఎంతో బాధతో శ్రీ మహావిష్ణువును ప్రార్థించింది. గజాసురుని బారి నుంచి శివుణ్ణి కాపాడమని కోరుకుంటుంది. దీంతో శ్రీహరి గంగిరెద్దు మేళం నాటకం ఆడతాడు. నందీశ్వరుని గంగిరెద్దుగా, బ్రహ్మాది దేవతలను వాయిద్యకారులుగా మార్చి గజాసురుని పురానికి వెళ్ళి నందిని ఆడిస్తాడు. ఆ మేళానికి తన్మయుడైన గజాసురుడు మీకేం వరం కావాలో కోరుకోండి అంటూ వరమిస్తాడు. ఇదే సరైన సమయమని భావించిన విష్ణుమూర్తి, ఈ నందీశ్వరుడు శివుణ్ణి వెతుక్కుంటూ వచ్చింది కాబట్టి నీ దగ్గర ఉన్న శివుణ్ణి ఇచ్చేయి అని అడుగుతాడు. వెంటనే ఆ కోరిక కోరింది వేరెవ్వరో కాదు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అని గ్రహించాడు రాక్షసుడు. తనకిక మరణం తథ్యం అని గ్రహించి శివునితో, నా శిరస్సును లోకమంతా కూడా ఆరాధించేటట్లుగా అనుగ్రహించి నా చర్మమును నీ వస్త్రముగా ధరించమని వేడుకుంటాడు.
అనంతరం విష్ణుమూర్తి సైగ చేయటంతో నంది తన కొమ్ములతో గజాసురుణ్ణి చీల్చి చంపుతుంది. అప్పుడు బయటకు వచ్చిన శివుడికి శ్రీహరి దుష్టులకు ఎప్పుడూ అలాంటి వరాలివ్వొద్దంటూ నచ్చచెప్తాడు. ఇంకో పక్కన కైలాసంలో పార్వతీదేవి శివుని రాక కొరకు ఎదురు చూస్తూ నలుగు పెట్టుకుంటుంది. ఆ సమయంలో కింద రాలిన నలుగు పిండితో ఒక బాలుని రూపాన్ని తయారు చేసి ఆ రూపానికి ప్రాణం పోస్తుంది. అనంతరం ద్వారం వద్దే కాపలాగా ఉంచి ఎవరినీ రానివ్వొద్దంటూ చెప్తుంది. అదే సమయంలో అటుగా వచ్చిన శివుడినే అడ్డుకుంటాడు ఆ బాలుడు. దీంతో కోపోద్రిక్తుడైన మహాశివుడు బాలుడిని శిరచ్ఛేదం గావించి లోపలికి వెళ్తాడు. విషయం తెలుసుకున్న పార్వతి శివుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. దీంతో గజాసురుని శిరస్సును అతికించి తిరిగి ఆ బాలుడిని బ్రతికించాడు శివుడు. గజ ముఖాన్ని పొందాడు కాబట్టి అతను గజాననుడిగా పేరు పొందాడు. ఒకరోజు స్వర్గలోకంలో దేవతలు మునులు పరమేశ్వరుని దగ్గరకు వెళ్ళి ఏ పని చేసినా విఘ్నం రాకుండా కొలుచుకోవడానికి వీలుగా ఒక దేవుడిని కనికరించమని కోరతారు. అందుకు తామే సరైన వారమని వినాయకుడు కుమారస్వామి ఇద్దరూ కూడా పోటీ పడతారు. అప్పుడు పరమేశ్వరుడు ఇద్దరికీ ఓ పరీక్ష పెడతారు. మీలో ఎవరైతే ముల్లోకములు తిరిగి పుణ్యనదుల్లో స్నానం చేసి వస్తారో వారే ఈ పదవికి అర్హులు అని చెప్తాడు. దీంతో వెంటనే కుమారస్వామి తన నెమలి వాహనంపై వెళ్ళిపోతాడు. వినాయకుడు మాత్రం తాను ఎలా ఈ కార్యాన్ని పూర్తి చేయగలను అనే సందేహాన్ని శివుడు ముందుంచుతాడు. అప్పుడు శివయ్య తన కొడుకుకు నారాయణ మంత్రం జపించమని చెప్తాడు. ఆ మంత్రాన్ని ఒక్కసారి జపిస్తే 300 కల్పంలో ఉన్న పుణ్యనదుల్లో స్నానం చేసినట్టవుతుందని చెప్తాడు. ఇందుకు అంగీకరించిన గణనాథుడు ఈ మంత్రాన్ని ముల్లోకములకు సమానమైన తల్లిదండ్రుల చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేస్తాడు. దీంతో కుమారస్వామికి 3,50,00,000 నదులలో ఏ నదికి వెళ్ళినా అప్పటికే గణేశుడు ఆ నదిలో స్నానం చేసి తనకు ఎదురు వస్తున్నట్లుగా అనిపించేవాడు. అన్ని నదులు తిరిగి కైలాసానికి వచ్చేసరికి అదే సమయంలో అన్న వినాయకుడు తండ్రి పక్కనే ఉంటాడు. విషయం తెలుసుకున్న కుమారస్వామి తన అహంకారానికి చింతించి తండ్రి అన్న మహిమ తెలియక తప్పు చేశా, నన్ను క్షమించి అన్నకే ఆధిపత్యం ఇవ్వండి అంటాడు. అలా భాద్రపద శుద్ధ చవితి రోజున గజాననుడు విఘ్నేశ్వరుడు అయ్యాడు. ఈ రోజున భక్తులందరూ కూడా భోజన ప్రియుడైన వినాయకుడికి పిండి వంటలు, కుడుములు, టెంకాయలు, పాలు, తేనె, అరటి పండ్లు ఇలా నైవేద్యాలు పెడితే భక్తులను అనుగ్రహించి వారు కోరుకునే అన్ని కార్యాల్లో విఘ్నాలు లేకుండా చూస్తాడని ప్రతీతి. ఆ తర్వాత వినాయకుడిని చూసి చంద్రుడు నవ్వటంతో వినాయకుడి పొట్ట పగులుతుంది. అది చూసి పార్వతీదేవి శాపం ఇవ్వటం, ఆ తర్వాత ఋషిపత్నులు నీలాపనిందనలు మొయ్యటం, ఆపై పార్వతీదేవి వినాయక చవితి రోజు ఈ కథ ఎవరైతే చదువుతారో వారు నీలాపనిందల పాలు కారని చెప్తుంది. ద్వాపర యుగంలో ద్వారకలో నివాసం ఉన్న శ్రీకృష్ణుణ్ణి నారదుడు కలిశాడు. కాసేపు కృష్ణుడితో మాట్లాడాక, స్వామి, ఈరోజు వినాయక చవితి, పార్వతీ శాపం కారణంగా చంద్రుణ్ణి చూడకూడదు, నేను వెళ్తాను అని కృష్ణుడికి చెప్పి నారదుడు వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి ఎవ్వరూ చంద్రుణ్ణి చూడకూడదని పట్టణంలో శ్రీకృష్ణుడు చాటింపు వేయించాడు. కృష్ణుడికి పాలంటే ఇష్టం. ఆ రోజు రాత్రి శ్రీకృష్ణుడు ఆవు పాలను తాగుతూ ఉండగా పాత్రలోని పాలల్లో చవితి చంద్రుడు ప్రతిబింబాన్ని చూశాడు. దాంతో తనకెలాంటి అపనింద వస్తుందో అని చింతించాడు. కొన్ని రోజులు గడిచాయి. సత్రజిత్ సూర్యుని వరంతో సమంతకమని సంపాదించుకున్నాడు. రోజుకు 10 బారుల బంగారాన్ని ఇచ్చే ఆ మణిని తీసుకొని సత్రజిత్ ద్వారకకు వెళ్ళాడు. శ్రీకృష్ణుడు సత్రజిత్కు అతిథి మర్యాదలు చేసి ఆ మణిని తనకు ఇవ్వమని కోరాడు. అందుకు సత్రజిత్ ఒప్పుకోలేదు. తర్వాత ఒకరోజు సత్రజిత్ తమ్ముడు ప్రసేనుడు సమంతకమణిని మెడలో వేసుకొని అడవికి వేటకు వెళ్ళాడు. అడవిలో ఒక సింహం ఆ మణిని చూసి మాంసం ముక్క అనుకుని ప్రసేనుణ్ణి చంపింది. మణిని నోటకరుచుకుని పోతూ ఉన్న సింహాన్ని జాంబవంతుడు చంపి సమంతకమణి తీసుకుంటాడు. ఆ తర్వాత జాంబవంతుడు సమంతకమణిని కొండ గుహలో ఉన్న తన కూతురు జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చాడు. మరుసటి రోజు సత్రజిత్ తమ్ముడు మరణ వార్త విన్నాడు. శ్రీకృష్ణుడే తన తమ్ముణ్ణి చంపి సమంతకమణిని అపహరించాడని నిందించాడు. శ్రీకృష్ణుడు అది విన్నాడు. భాద్రపద శుద్ధ చవితి రోజు చంద్రబింబాన్ని చూసిన దోషం వల్ల తన మీద నింద
పడిందనుకున్నాడు. ఆ నింద తొలగించుకునేందుకు సమంతకమణిని వెతుకుతూ అడవికి వెళ్ళాడు. ఒకచోట ప్రసేనుడి శవం కనిపించింది. అక్కడి నుంచి సింహం అడుగులు కనిపించాయి. అలా వెతుకుతూ వెళ్ళి ఒక పర్వత గృహంలోనికి ప్రవేశించాడు. అందులో ఉన్న ఉయ్యాలకు కట్టిన మణిని చూసి దానిని తీసుకొని బయటకు రాబోయాడు. వెంటనే జాంబవతి పెద్దగా ఏడ్వసాగింది. కూతురి ఏడుపు విని జాంబవంతుడు కోపంతో శ్రీకృష్ణుడిపై యుద్ధానికి తలపడ్డాడు. వారి ఇద్దరి మధ్య 28 రోజులు యుద్ధం జరిగింది. జాంబవంతుని శక్తి తగ్గిపోయింది. తనతో యుద్ధం చేస్తున్నవాడు శ్రీరామచంద్రుడని తెలుసుకున్నాడు. త్రేతాయుగంలో జాంబవంతుడు శ్రీరాముడితో యుద్ధం చేయాలని కోరాడు. ఆ కోరికను ఇప్పుడు శ్రీకృష్ణుని రూపంలో వచ్చి తీర్చాడని గ్రహించాడు. వెంటనే జాంబవంతుడు శ్రీకృష్ణుడికి నమస్కరించి సమంతకమణితో పాటు తన కుమార్తె జాంబవంతిని కూడా ఆయనకు సమర్పించాడు. శ్రీకృష్ణుడు సమంతకమణిని తెచ్చి శత్రాజిత్తుకు ఇచ్చాడు. నిజం తెలుసుకున్న శత్రాజిత్ తనను క్షమించమని శ్రీకృష్ణుణ్ణి వేడుకున్నాడు. తన కుమార్తె అయిన సత్యభామను ఇచ్చి వివాహం జరిపించాడు. సమంతకమణిని కూడా శ్రీకృష్ణుడికి ఇచ్చాడు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన మునులు శ్రీకృష్ణుడితో, మీరు సమర్థులు గనుక మీపై పడిన నిందను పోగొట్టుకోగలిగారు. మా వంటి వారి సంగతి ఏమిటి అని అన్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు భాద్రపద శుద్ధ చవితి నాడు యథావిధిగా వినాయకుణ్ణి పూజించి ఈ సమంతకమణి కథ విని అక్షింతలు తలపై వేసుకున్న వారికి ఆ రోజు చంద్రదర్శనం అయినా కూడా అపనిందలు కలగవు అని చెప్పాడు. ఆనాటి నుంచి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి రోజు దేవతలు, మహర్షులు, మునులు తమ శక్తికి తగినట్లుగా గణపతిని పూజించి తమ కోరికలు తీర్చుకుంటున్నారు. ఈ పవిత్రమైన రోజు ఎవరైతే ఈ వినాయకుడి కథలను వింటారో వారికి కోటి జన్మల పుణ్యంతో పాటు ఆ వినాయకుడి అనుగ్రహం లభిస్తుంది. ఈ కథలు వినటం వల్ల మీ ఇంటిలో అన్ని శుభాలే జరుగుతాయి.